పైగా ధరణికి జనని మీద కాస్త నమ్మకం పోయింది. ఆవిడ బయటపడి పెళ్లి వద్దు అని వారించినా ప్రతాప్ ధరణి వాళ్ళు వినకుండా నిన్ను వదులుకోవడం ఇష్టం లేదని గట్టిగా మనల్ని సమర్థించేలా ఆ ధరణి దగ్గర ప్రతాప్ దగ్గర వరల్డ్ బెస్ట్ అల్లుళ్లాగా ఫీల్ అయ్యేలాగా బిహేవ్ చేయాలి. చిత్తం శివగామిని మహారాణి, ఆ పని శిరసా వహిస్తాను. నీకు నాకు తరగని మాటలెందుకురా? ఓకే అంట చాలుగా. వీళ్ళు ఆపాలని చూసినా ఆపలేని పరిస్థితికి వచ్చేలా మార్చుకోవాలి. అందుకని నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఎలా మమ్మీ? అర్థమైందా? ఓకే మమ్మీ. ఏంటి చెక్కు ఒప్పుకుంటూ తిరుగుతున్నావు? ఎక్కడదా చెక్కు? నా పెళ్లి ఖర్చులకని నా తమ్ముడు నాకిచ్చాడు. అడగడానికి నీకు లేదు, ఇవ్వడానికి ఆయనకి లేదు. భర్త ఎట్టో వెళ్ళాడని ఈ వయసులో నీకు పెళ్లి, ఆ ఖర్చులకి ఆయన గారు చెక్కు రాసివ్వటం వింటుంటేనే నాకు. హే సౌమ్య, లిమిట్స్ దాటుతున్నావు, జాగ్రత్త. మా పర్సనల్ విషయాలు నీకు అనవసరం. లిమిట్స్ క్రాస్ చేస్తే ఇక్కడ ప్లేస్ ఉండదు. వాడితో నీ పెళ్లి జరగదు. సారీ, ఏదో ఆవేశం, ఫ్యాక్ట్ మాట్లాడుతూ అలా టంగ్ స్లిప్ అయ్యాను. అయితే నీ పెళ్లికి గుణ ఫేవర్ గానే ఉన్నాడన్నమాట. ఉన్నాడు కాబట్టి చెక్ ఇచ్చాడు. నేను ఈ పెళ్లిలో చాలా చాలా అందంగా అపర శ్రీదేవిలా కనపడాలి. అలా లుక్ వచ్చేటట్టు నువ్వే ఫేస్ ప్యాక్ రాయాలి. పిచ్చి బాగా ముదిరింది. 4th స్టేజ్, 5th స్టేజ్ వస్తే బతుకు రోడ్ల పాలే. ఏంటి ఊగి ఏమనవు? అపర ఎందుకు? అలంకారం చేస్తే నువ్వు ఏంటి ఏమిది అలా అరిచావు? ఆ వీపు చచ్చుకోవడం ఎందుకు? కలికాలం నిద్రపోకుండా నిలబడితేనే కళలు వస్తున్నాయి. ఫేస్ ప్యాక్ నేనేస్తాను, బుట్ట బొమ్మలా తయారు చేస్తాను. పిచ్చిది, నా పెళ్ళే నమ్ముతుంది. ఏదైనా ఐడియా వచ్చిందాక? వచ్చే టైంకి డిస్టర్బ్ చేసావు. వస్తే నేను చెప్పనా? వేసేయడాలు, లేపేయడాలు, కాలు చేతులు తీసేయాలంటే చాలా ఐడియాలు వస్తాయి. స్మూత్గా పెళ్లి లాపాలంటేనే అసలు ఆలోచనలే రావు. అక్క, మనం ఒక పని చేద్దాం అక్క. ఏంట్రా అది? శక్తి వాళ్ళంటే జననికి పడదు కదా. ఈ పెళ్లి విషయం ఆవిడికి చెప్పేస్తే ధరణి ఆవిడ సొంత కూతురు కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపేస్తుంది. ఏమంటావు అక్క? నీ బొంద అడ్డ. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు తప్ప మంచివి తట్టవా నీ బుర్రకి? అసలు విషయం జననికి చెప్పొద్దు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనకొచ్చే లాభం ఏంటి? సున్నా. పెళ్లి ఆపడమే కదా మనకు కావాల్సింది. రే, నువ్వు పెళ్లి ఆపడం వరకే ఆలోచిస్తున్నావు. నేను నీతో ధరణి పెళ్లి ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. అప్పుడే కదరా మన దశ మారేది. వాళ్ళ పెళ్లి ఆగిన వెంటనే అక్కడే నువ్వు పెళ్లి కొడుకు అయిపోవాలి. నీతో పెళ్లి జరగాలి. సూపర్ అక్క, ఈ ఐడియా బాగుంది గానీ జరిగే పనే అంటావా? ముందు పెళ్లి ఆపేద్దామక్క, చాలా టెన్షన్గా ఉంది. అయితే ఒక పని చెయ్యి. ఆ ధీరజ్ గాడితో నీ గురించి ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఈ పెళ్లి మానుకోకపోతే ధరణి వాళ్ళ నాన్నకి చెప్తాను అని వార్నింగ్ ఇవ్వు చాలు. ఓకే అక్క, డన్. సరే పద. హలో అంకుల్, బాగున్నారా? బాగున్నా బాబు. రా బాబు, కూర్చో.
శారదా, బాబు కాఫీ పట్రా. అయ్యయ్యో ఇప్పుడే వద్దండి. ధరణి, ధరణి, తెల్లాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు ఎత్తవ్వా. ధరణి. వీడు చాలా స్పీడ్గా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలా అని. అంకల్, ఇఫ్ యూ హ్యావ్ నో అబ్జెక్షన్, నేను ధరణిని షాపింగ్ తీసుకెళ్ళచ్చా? విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ. అయ్యో, దానికి నా పర్మిషన్ ఎందుకు బాబు? తీసుకెళ్ళు. బుజ్జమ్మ, వెళ్ళు. పెళ్లి కాలేదు, వాడి వెంట బలాదూర్ తిరుగుడికి పంపుతున్నాడు. ఏం తండ్రిరా బాబు, కాబోయే కాని అల్లుడి మీద మోజు. చూసావాక, బట్టలు నగలు అని దాన్ని పూర్తిగా బుట్టలు వేసుకుంటున్నాడు. వెళ్దామా ధరణి? వెళ్దామా ధరణి? ఒక్క నిమిషం, బ్యాగ్ తీసుకొస్తాను. బాయ్ అంకల్. బాయ్ బాబు. వెళ్దామా? రే, ఇలా అనుకోగానే అలా ఛాన్స్ వచ్చింది. వెనకాలే ఫాలో అయ్యి వెళ్ళి టైం దొరకగానే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వు. అలాగే అక్క. ప్రతాప్ గారికి ధరణి అంటే చాలా ఇష్టం. ప్రాణంగా చూసుకుంటారు. ధరణిని బాగా ప్రేమగా చూసుకునే అబ్బాయినే చూసుంటారు. అంతగా నచ్చబట్టే అర్జెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలి. మధు, డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ ఉంది, తినేసి వెళ్ళు. నాకు తినాలని లేదు. అది రాదు, నేను లాక్ చేశాను. టిఫిన్ తినకపోతే తలుపులు తెరుచుకోవు, నువ్వు కాలేజ్కి వెళ్ళలేవు. ఏంటి మరీ టూ మచ్ చేస్తున్నావు? అయినా టిఫిన్ ఎప్పుడు తినాలో నాకు తెలీదా? నేనేమైనా చిన్నపిల్లనా? క్యాంటీన్లో తింటానులే కానీ ఆ లాక్ తీ. కుదరదు. మళ్ళీ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవడం నేను తట్టుకోలేను. 20 ఏళ్ల నుంచి నీ ఆకలి తెలిసిందాన్ని తినకుండా ఎలా వెళ్ళనిస్తాను? టిఫిన్ తిననిదే కాళ్ళు బయట పెట్టనివ్వను. ఏంటిది? నో క్వశ్చన్స్, డూ వాట్ ఐ సే.